పొద్దు పొడిసింది కోడి నిద్ర లేపింది ఇనుప చెట్టు కొమ్మల్లో ఎలుగు పూల రెమ్మల్లో పిట్ట పాట పాడింది పల్లె ఆటలాడింది పట్టు సీర సుట్టింది తోరణాలు కట్టింది ఊరే మారే జోరే సాగే లేదే మనాది నింగి నేల పొంగిపోయే రోజే ఉగాది రామాసిలుక వన్నేలుక వసంతమే విరిసెలి పూసి మావి కొమ్మ ఊగుతున్నది పూత కూసి కోయిలమ్మ పాడుతున్నది సంపూరక్క తెలుగు నేల ఆడుతున్నది బంగారు బాట పట్టి సాగుతున్నది పూత పూసి మావి కొమ్మ ఊగుతున్నది. వీటితోటి అన్న పాయసం తయారు చేసుకున్నాం. బెల్లం కరిగిన దాకా మూత పెట్టుకుందాం. ఇప్పుడు బెల్లం వేసాం కదా, బాగా కరిగిపోయింది మెత్తగా. అలాగే దగ్గర పడింది, పాలు పోసుకున్నాం. 1/2 లీటర్ పాలు దాకా పోసుకున్నాం. పోసి ఇట్లా బాగా కలుపుకుందాము. ఇట్లా బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాము. ఇప్పుడు అన్న పాయసం రెడీ అయిపోయింది. పక్కన పెట్టుకున్నాం. సరేనా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చి గారెలు. ఇప్పుడు పాయసం రెడీ అయిపోయింది. చివరిలో నెయ్యి వేసుకున్నాం. అలాగే జీడిపప్పు వేసుకున్నాం. అలాగే యాలకులు కూడా వేసుకున్నాం. అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నాం. ఇవన్నీ వేసాం కదా, ఒక్కసారి కలిపిస్తాము. కలిపాం కదా, 1 నిమిషం అట్లా ఉంచి ఇంకా దింపేసుకున్నాం. సరేనా?